కాసేపట్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. రాజ్నాథ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. పార్టీ పెద్దలను కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. రాజ్నాథ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. పార్టీ పెద్దలను కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, అక్షయ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ముఖ్యంగా పలువురు కేంద్ర మంత్రులను అపాయింట్మెంట్స్ కూడా అడిగినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన కేంద్ర సహకారం అవసరం ఉందని చెప్పి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సదరు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో కేంద్ర మంత్రులందరూ కూడా ఢిల్లీలో అందుబాటులో ఉంటారు. సో అందులో భాగంగానే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ అడిగినట్టుగా తెలుస్తుంది. ముందుగా 4:30 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఫైనల్ అయింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి గెలిచినటువంటి కాంగ్రెస్ ఎంపీలు కూడా హాజరవుతారు. దాంతో పాటు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి రాజ్నాథ్ సింగ్ తో సమావేశం కానున్నారు. ఆ తర్వాత 5:30 గంటలకు ప్రత్యేకంగా నితిన్ గడ్కరీతో కూడా సమావేశం జరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పలు అంశాల సంబంధించినటువంటి విషయాలను అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ముఖ్యంగా రక్షణ శాఖకు సంబంధించినటువంటి పలు అంశాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వినతి పత్ర రూపంలో అందించినప్పటికీ కూడా వాటిని స్వయంగా చర్చించేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రత్యేకంగా అటు హైదరాబాద్ లో ఉన్నటువంటి కంటోన్మెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పలు అంశాలను రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అక్షయ.